టీవీ ఆఫ్ చేయి. లే. నీకే చెప్పేది లే. ఎగ్జామ్ కి టైం అవుతుంది, పద. మా ఇంటికొచ్చి మీ అథారిటీ ఏంటి? హలో, ఆవిడకు ఆర్డర్లు వేయడమే వచ్చు, రిక్వెస్ట్ చేయడం రాదు. ఆవిడెవరు నాకు చెప్పడానికి? మంచి చెప్పడానికి రిలేషన్ అవసరం లేదు. నేను ఎగ్జామ్స్ రాయను అని చెప్పేది మా అమ్మ నాన్నకి వాళ్ళిద్దరికే చెప్పాను. ఏ నానా? నువ్వు మీ అమ్మకి నచ్చ చెప్పొచ్చు, మీ నాన్న దగ్గర గారాలు పడొచ్చు, నా దగ్గర అవన్నీ సాగవు. నడో. అమ్మా, నా మీదే ఈవిడ పెత్తనమేంటమ్మా? ఏయ్, ఏంటమ్మా నాన్న? చెప్పానుగా, నాకు బ్రతిమాలడం రాదు. వస్తే తీసుకెళ్తాను, లేదంటే లాక్కెళ్తాను. నిన్నైతే తీసుకెళ్లడం ఫిక్స్, నీతో ఎగ్జామ్ రాయించడం కూడా ఫిక్స్. ఏ పద్ధతి కావాలో నువ్వే డిసైడ్ అవ్వు. నీకు 1 minute టైం ఇస్తున్నాను. బాగైంది, నీకు తగ్గట్టే అయింది. అమ్మో, నీకిచ్చిన టైం అయిపోయింది, పద. హాల్ టికెట్. అమ్మా, అమ్మా, అన్నపూర్ణ, అమ్మో అమ్మో అమ్మో, అయ్యి బాబోయ్! అత్తమ్మా, నువ్వు చెప్పింది నిజమే అత్తమ్మా. పులి తన పిల్లనే నోట గరిచి పట్టుకున్నట్టు పట్టుకుని అలా తీసుకొచ్చేస్తుంది. మా వదిన ఓన్లీ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. నీకు నా మీద గౌరవం లేకపోయినా పర్వాలేదు, చదువు మీద గౌరవం ఉంటే వచ్చి కారెక్కు. రామ్మా.
వీడెందుకు కాల్ చేస్తున్నాడు? ఎవరండి? ఆ, కాలేజీ కరస్పాండెంట్. బావా ల్యాండ్ కోసమే నిన్ను కాకపడ్డానికి అయి ఉండొచ్చు. హా. చెప్పు. సార్ మీకు గుడ్ న్యూస్ సార్. గుడ్ న్యూస్ సార్? నీ నోటి నుంచా? ఏంటది? ఇవాళ నుంచి ఎగ్జామ్ సార్. ఇంక ఎగ్జామ్కి అలౌ చేయడానికి 5 నిమిషాలే టైం ఉంది సార్. కానీ వేద ఇంకా రాలేదు సార్. ఎగ్జామ్కి టైం అయిపోయినా కాలేజ్కి ఇంకా వేద రాకపోతే అది గుడ్ న్యూస్ అని నువ్వు సంకలు గుద్దుకోవాలి. కానీ ఇంకా 5 నిమిషాలు ఉండగానే నువ్వు సంకలు గుద్దుకుంటావేంటి? సార్ నాకు కావలసిన ల్యాండ్ కోసం నేను ఎవరి జీవితాన్నైనా ఎలాగైనా నాశనం చేసేస్తాను. తను ఇన్ టైంలో వచ్చినా కొంచెం లేటుగా వచ్చిందని చెప్పేసి ఏదో ఒక వంక చెప్పి గేట్ వేయించేస్తాను సార్. ఆల్రెడీ మా వాచ్మెన్కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చేశాను సార్. డౌటే వద్దు సార్. మీరు కోరుకున్నట్టు ఆ వేద అయితే ఎగ్జామ్ రాయదు సార్. అవునా? సరే అయితే నీలాగే కమిట్మెంట్తో పనిచేసే వ్యక్తులంటే నాకు చాలా ఇష్టం. ఆ వేద ఎగ్జామ్ రాయకుండా తిరిగి వెళ్ళిపోయిన తర్వాత కాల్ చేయి, మాట్లాడుకుందాం. అలాగే సార్, అలాగే సార్. ఏంటి డాడీ, వేద ఇంకా కాలేజ్కి రాలేదా? ఇంకా రాలేదు. వచ్చినా దాన్ని ఎగ్జామ్కి ఎలౌ చేయనని చెప్తున్నాడు కరస్పాండెంట్. హ, అదే జరగాలండి. అప్పుడే దాని పొగరు అణిగినట్టవుతుంది. మరి మనల్ని అవమానించిన ఆ కుటుంబాన్ని ఊరికే వదులుతామా? దొరికినప్పుడల్లా పాము కాటేసినట్టు కాటేస్తాం. కన్న కూతురు చదువు పాడైపోయిందని చెప్పి శివరామరాజు ఏడుస్తూ ఉంటే అది చూసి ఆ అన్నపూర్ణ ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళని చూస్తూ మనం నవ్వుతూ ఉంటాం.